చాలా మంది అడుగుతున్నారు అనమాట, అక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమన్నా జాబ్స్ ఉంటే చెప్పు, వర్క్ ఫ్రమ్ నేను ఇప్పుడు 2 టైప్స్ చేద్దాం అనుకుంటున్నా. ట్రైలే 2 టైప్స్, ఫెయిల్ అయితే 2 ఫెయిల్ అవుతాయి. ఇట్స్ పెయినింగ్ దా హెల్ప్ చేస్తున్నాను చక్క. ఇది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి సపరేట్ ప్యాకింగ్ మీకే పంపిస్తా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య, మీ ఇంటి తెలుగమ్మాయి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్టయితే నా పేరు కావ్య. నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ తీసాను, ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, చాలా మంది అడుగుతున్నారు అనమాట, అక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమన్నా జాబ్స్ ఉంటే చెప్పు, వర్క్ ఫ్రమ్ నేను మీకు ఆల్రెడీ క్లియర్గా చాలా అంతకుముందు కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే జాబ్స్ వస్తున్నాయి, ప్రమోషన్గా చెప్పమని వస్తున్నాయి, నార్మల్గా కూడా వస్తున్నాయి. కానీ అవి ఎంతవరకు జెన్యూన్ అనేది మనకు తెలియదు. మెయిన్గా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఏంటంటే ముందుగా మనీ పే చేయమంటున్నారు, ఇలా చాలా ఎక్కువ ఫేకే ఉన్నాయి జెన్యూన్ కన్నా. సో ఐ థాట్ నేను ఇంకా ఎంక్వైరీ చేసి తెలుసుకుని అంతా చేసే అంత తెలియదు కదా, నాకు తెలియదు ముందు నేను ప్రమోట్ చేయాలంటే. సో అందుకోసమే నా వాటి జోలు వెళ్ళలేదు. సో ఈరోజు ఏంటంటే ఒక చిన్న థాట్ వచ్చింది. ఈ మధ్య చాలా వరకు చూస్తున్నాను హోమ్ మేడ్ చాక్లెట్స్ బిజినెస్ బాగా రన్ అవుతుంది అది అని. సో అందుకోసం ఒక 1000 కూడా అవ్వలేదు మొత్తం పెట్టుబడి. చాక్లెట్స్ ఒక 500, ఆ తర్వాత మౌల్స్ అనేవి అవి కూడా 180, 160 అలాగా. ఆ తర్వాత ఇంకేం యూజ్ చేసామంటే జస్ట్ ర్యాపర్స్, చాక్లెట్ ర్యాపర్స్. మొత్తం మీద ఒక 1000 కూడా బడ్జెట్ అవ్వలేదు. నేను మొత్తం వీడియో లాస్ట్లో క్లియర్గా ఏది ఎంత అయిందని లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ టైం ఎప్పుడు ట్రై చేయలేదు, ముందుగా వాటి పెట్టి నేను ట్రై చేద్దామని మా ఇంటి దగ్గర అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ట్రై చేస్తాను. అది కనుక టేస్ట్ అది బాగుండి నిజంగా వర్కౌట్ అయ్యేది అనిపిస్తే రేపు కంప్లీట్గా నేను అది చేసి ఫస్ట్ ఇక్కడ పిల్లలకి ఇంటి దగ్గర నేను అమ్మి చూస్తాను. సో మనం పెట్టుబడికి లాభం ఎంత వస్తుంది ఏంటి నేను క్లియర్గా చెప్పి దాన్ని బట్టి మీరు బిజినెస్ చేయొచ్చా లేదా, ఒకవేళ చేస్తే మీరు ఎలా ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. సో ఎలా నాకున్న థాట్స్ అన్ని ముందైతే సక్సెస్ అవ్వాలి కదా. వన్స్ ఇది మనకి వీడియో వర్కౌట్ అయితే మిగతా డీటెయిల్స్ అని షేర్ చేస్తాను. సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ క్లిక్ ఆన్ ద లైక్ బటన్. నాకు తెలుసు మీరు లైక్ చేశాను అనుకుని ఉంటారు, ఇంకా ఎవరు లైక్ చేయలేదు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, ఇది కేవలం మీకోసం చేస్తున్న వీడియో అనమాట. సో ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఈ చాక్లెట్ కాంపౌండ్స్ అనేవి తీసుకోవాలి. ఇవి మనకి బయట హోల్సేల్ బేకరీస్లో అలా కూడా దొరుకుతాయంట. సో నాకు క్లియర్గా తెలియదు, నేను అవి కూడా కనుక్కొని చెప్తాను. నేనైతే ఆన్లైన్ నుంచే పర్చేస్ చేశాను. ఇంకా మనం ఆఫ్లైన్లో తీసుకుంటే ఇంకా తక్కువ కాస్ట్ వస్తాయి. నేను మిల్క్ కాంపౌండ్ ఒకటి, చాక్లెట్ కాంపౌండ్ ఒకటి, తర్వాత వైట్ కాంపౌండ్ ఒకటి, 3 తీసుకున్నాను. అంటే ఈ 3 ఏదైనా రెండు చాలు. మనకు కావాలంటే ఓన్లీ డార్క్ కాంపౌండ్ ఓన్లీ డార్క్ చాక్లెట్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ మిల్క్ చాక్లెట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ అలా తినలేము, ఇంకాస్త టేస్ట్ కావాలంటే 2 మిక్స్ చేసి చేసుకోవచ్చు. కంప్లీట్గా మన ఆప్షనల్ అనమాట, మనకి ఎలా నచ్చితే మన టేస్ట్కి తగ్గట్టు లేదా కస్టమర్స్ టేస్ట్కి తగ్గట్టు మనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇవి 3 అంటే సింగిల్ పర్చేస్ చేసే కన్నా 3 సెట్లో ప్రైస్ చాలా తగ్గుతుందని చెప్పి తీసుకున్నాను. ఈ 3 కలిపి అరౌండ్ 400 చిల్లర పడింది అనమాట. అంటే ఎగ్జాక్ట్ గుర్తులేదు, చెప్తాను. 500 బిల్లోనే పడింది. సో ప్రాసెస్ తర్వాత పిల్లలకు పెట్టండి. నేను ఇప్పుడు 2 టైప్స్ చేద్దాం అనుకుంటున్నాను. ట్రైలే 2 టైప్స్, ఫెయిల్ అయితే 2 ఫెయిల్ అవుతాయి. అయ్యొద్దు పాయింట్కి రా. సో ఫస్ట్ అయితే మనం యూజ్ చేసేవి చాక్లెట్ ప్రిపరేషన్కి కొంచెం కూడా తడి అనేది ఉండకూడదు అనమాట, అస్సలు తడి ఉండకూడదు. తడి ఉంటే చాక్లెట్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. సో అందుకే ముందు మేము నీట్గా తుడి చేసుకుంటున్నాం అనమాట క్లాత్ పెట్టి. నెక్స్ట్ చెప్పాను కదా నేను 2 టైప్స్ ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ టైప్ వచ్చేసి మిల్క్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనం చాక్లెట్ ప్రిపరేషన్ కోసం తీసుకున్న ఈ చాక్లెట్ బేస్ అనేది ఆల్రెడీ ఇచ్చేటప్పుడు 3 పార్టీషన్స్ గా ఇచ్చారు. లైక్ పార్టీషన్ అంటే మనకి డైరీ మిల్క్ చాక్లెట్ కొన్నప్పుడు సపరేట్ పీసెస్ లాగా చిన్న లైన్ కట్టి ఉంటది కదా, అలాగనమాట. సో అలా వచ్చిన 3 పార్ట్స్ లో ఒక పార్ట్ డార్క్ కాంపౌండ్, ఒక పార్ట్ మిల్క్ కాంపౌండ్ తీసుకున్నాను. అండ్ ఇంకొక సెట్ వచ్చేసి డార్క్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్ అనమాట. సేమ్ అది కూడా అంతే, ఒక పార్ట్ అది ఒక పార్ట్ ఇది తీసుకున్నాను. ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను. డైరెక్ట్ గా అస్సలు వేయకూడదు, వేస్తే మీకు ఎంతసేపటికి కరగదనమాట. ఇలా నీట్గా చిన్న చిన్న క్యూబ్స్ లా చేసుకుంటే ఓకే, ఇలా తురుముకుంటే ఇంకా ఈజీగా ఫాస్ట్గా మెల్ట్ అయిపోయింది. సో అందుకే మేము ఇద్దరం కలిసి ఇక్కడ కుస్తీలు పడుతున్నాం. ముషక్క నా చైనా పుడుతుంది, ఇంకా ఇంట్లో దున్నేసి ఇట్స్ పెయినింగ్ దా. అయ్యో వీడియో ఆన్ లో ఉంది, నేను పెళ్లి చేసుకోను కదా, వాళ్ళకి తెలుసు. ఎన్నెన్నో అనుకుంటాను జరుగుతాయి. కావ్య అడ్డా ఏంటి బాబా అన్న, ఇంకోసారి
జరుగుతాయి కావ్య అడ్డా. యాక్చువల్లీ ఇక్కడ కట్ చేయడం మనం ఫస్ట్ స్టార్ట్ చేసాం, సో అందుకే ముందే అయిపోయింది కదా అని హెచ్చులు పడ్డాం. చివరికి ఆ హెచ్చులే నాకు ఇన్ని తిప్పులు తెచ్చి పెడితేనే అసలు అనుకోలేదు. ఐఎమ్ డన్ విత్ మై వర్క్. నాదైపోయింది, నీది వెళ్ళాయి. యూఆర్ ఆల్వేస్ ఫస్ట్ కదా. అంతేలే, ఫస్ట్ నైట్ తెచ్చుకొని చేస్తే ఎవడైనా ఫస్టే. నాకు కూడా సేమ్ టైమింగ్లో ఇస్తే, కానీ నీ పీసెస్కి నా పీసెస్కి చాలా తేడా చేస్తాను. నా ఇంకా సన్నగా వచ్చింది. అంతలేదు, చూసుకో ఎవరు స్లైస్ తక్కువగా ఉన్నా. అంటే నీకు క్యూబ్స్ ఇచ్చాను, నేను ఆల్రెడీ తీసుకోవడం చిన్న చిన్న ముక్కలు తీసుకున్నాను, నీకు అలా ఇవ్వలేదు కదా. సరే నాకు అవే ఇవ్వాల్సిందిగా, అప్పుడు చూసేదాన్ని ఎవడి ఫాస్ట్గా అయితే. దొరికింది సంతరా ఇదే. యాక్చువల్గా వీడియో నెక్స్ట్ డే తీయాల్సింది. ఆ రోజు నార్మల్గా అనుషక్క కాల్ చేసి అక్క రేపు ఇలా వీడియో తీయాలి, నాకు కొంచెం హెల్ప్ చేస్తావా చాక్లెట్ చేయడానికి అంటే, నీకు వచ్చా అంది. లేదక్క నేను ఫస్ట్ టైమే ట్రై చేయాలి అని అన్నాను. సరే డైరెక్ట్ గా వీడియోలో చేసి అది ఫెయిల్ అయితే ఎందుకు పరువు తీసుకోవడం, ముందు ట్రై చేద్దాం రా అనింది. సో అందుకే ట్రయల్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ప్రిపరేషన్ ఏమి లేదనమాట, అందుకోసమే కెమెరా యాంగిల్ పర్ఫెక్ట్ గా లేదు. వీడియో తీస్తున్నప్పుడు అప్పుడు బాగానే అనిపించింది, కానీ ఇప్పుడు ఎడిట్ చేసినప్పుడు ఇంకొంచెం బెటర్ గా పెట్టుంటే బాగుండి అనిపిస్తుంది. సో ఈ ఒక్క వీడియోకి ఏమనుకోకుండా కొంచెం అడ్జస్ట్ అయిపోయి చూసండి, బికాస్ మీకు కెమెరా యాంగిల్ కరెక్ట్ గా లేకపోయినా కంటెంట్ యూజ్ అవుతుంది కదా. అలా ప్లానింగ్ లేకుండా తీయడం వల్ల ఇద్దరం అలా జిడ్డుగా ఉన్నాము. నా ఫీలింగ్ ఏంటంటే నా మీద నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అనమాట, ఫెయిల్ అవ్వదు. ఇన్ కేస్ ఫెయిల్ అయినా ఏదనిపిస్తుంది జెన్యూన్ రివ్యూ ఇద్దాము అని. సో అందుకే నేను చేసిన ప్రాసెస్ చేసినట్టు వీడియో తీసాను. సో మనకి కటింగ్ అయిపోయింది, ఇప్పుడు మెల్టింగ్ టైం. మనం ఒకేసారి 2 వెరైటీలు చేస్తున్నాం కాబట్టి 2 పెట్టామన్నమాట. సో ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్. డైరెక్ట్ గా పెడితే చాక్లెట్ మాడిపోయిద్ది. సో కింద ఒక బౌల్లో వాటర్ తీసుకొని పైన ఇలా ఏవైనా బౌల్స్ వాటికన్నా పెద్దగా ఉన్నాయి పెట్టాలన్నమాట. కొంచెం కూడా తడి తగలకూడదు, ఈవెన్ కింద నుంచి వచ్చే ఆవిరి కూడా వీటిలోకి వెళ్ళకూడదు అనమాట. నాకు హెల్ప్ చేస్తున్నాను చెక్క. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంకా అలా మనం కట్ చేసుకున్న 2 టైప్స్ 2 బౌల్స్ లోకి వేసేసాం అనమాట. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూసారా నా రెసిపీ తొందరగా బాగా మెల్ట్ అయిపోయింది. మీకు ఆవేది ఇంకా మెల్ట్ అవ్వాలా? కావాలన్నా అది మెల్ట్ చేయట్లేదు, మీకు ఆవేది ఇలా అయ్యేటట్లేదు. నువ్వు కావాలని అది మెల్ట్ చేయట్లేదు. కావాలని కాదు, నువ్వే పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకున్నావు, దానికి నేనేం చేసేది? నేనేమో చిన్న చక్కగా నీట్ గా లేట్ అయినా తురుముకున్నాను. నువ్వేమో అది ఫాస్ట్ కావాలని చెప్పేసి పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకున్నావు. ఇట్స్ నాట్ మై మిస్టేక్, యు నో. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయి ఎప్పుడైనా నిదానమే ప్రధానం. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని ఉన్నా, లేకపోతేనా. ఇదిదా సార్ మనం చేసిన పనికి మాల పని. చేసే దానిలో ఏదో ఒకటి ఉండకపోతే అది కావ్య చేసింది ఎలా అవుతుంది చెప్పండి. డార్క్ మిల్క్ బాగానే మెల్ట్ అయిపోయింది, డార్క్ వైట్ మాత్రం 2 డార్క్ కాంపౌండ్స్ లో ఉండడం వల్ల కొంచెం గట్టిగా థిక్ కన్సిస్టెన్సీలో మెల్ట్ అయింది. అది ఇంకా గట్టిగా అయిపోతుందని చెప్పి పాలు పోసాను, అంతే. పనికి రాకుండా పోయింది. తినబోతూ రుచి ఎందుకు అన్నట్టు ప్రాసెస్ చూస్తూ రిజల్ట్ నేను చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి. సో ఒకటైతే ఫెయిల్ అయినట్టు అనిపిస్తుంది, చూడాలి రిజల్ట్. మీ అమ్మాయి శాస్త్ర పనులకి అన్ని అలానే ఉంటాయి అన్నమాట. నేను వద్దనే కొద్ది మిల్కిపోయి అక్కానంది. మిల్క్ పోయేసరికి ఈ కన్సిస్టెన్సీ చూడండి ఎలా ఉంది, ఇలా వచ్చింది. ట్రై చేద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. నాకు చూసారు ఎలా ఉంది. ఇది నాది, అది అక్కది. వదిలే, అది నీదే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇవి కూడా ఆన్లైన్ లో తీసుకున్నాను అనమాట, చాక్లెట్ మౌల్స్. ఇది కూడా నేను లింక్ కింద ఇస్తాను. ఫస్ట్ అయితే మనకి టైం అయిపోతుంది, కొత్త ప్రయత్నాలు అన్ని చేసి ఫెయిల్ అయ్యకముందే ఇది మనం కలుపుదాం. సో మీ ఫ్రెండ్ రెసిపీ ఫెయిల్ అయిపోయింది. ఏం ఫెయిల్ అవ్వాలా, అదే టేస్ట్ గా ఉండేది చూడు. ఎంజాయ్ పండుగ. తగ్గియాలి ఇంకా, చూడడానికి తాటి పడుతుంది. మీ ఇద్దరు తిని తర్వాత పిల్లలకు పెట్టండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. మన మీద ఎంత అనుమానం అనుషక్క. ఏం చేస్తా అంతే లేకుండా తిన్నాక బాగుందంటే మనం ఎవరికి ఇవ్వద్దు. సో ఇక్కడ మేము 3 వెరైటీస్ చేసి పెట్టామన్నమాట. ఒక దానిలో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాము. 3 వెరైటీస్ ఇన్ ద సెన్స్ మనం చేసింది 2 టైప్స్. ఆ 2 టైప్స్ లో ఒక్కొక్క టైప్ మెల్ట్ అయింది, మనం సింగిల్ పీస్ తీసుకున్నాం. ఆ మెల్ట్ అయిన కన్సిస్టెన్సీ మనకి ఇక్కడ 2 మౌల్డ్స్ కి సరిపోయింది అనమాట. 2 మౌల్డ్స్ లోనే బాగా వచ్చింది అనిపించిన చాక్లెట్ సరిపేసాము. అందులో కూడా ఒకటి ప్లెయిన్, ఇంకో దానిలో డ్రై ఫ్రూట్స్ వేసాము. ఇంకో 2 మౌల్డ్స్ లో నేను కట్ చేసింది అనమాట డార్క్ అండ్ వైట్ కాంపౌండ్. అది కొంచెం పాడైపోయింది అనిపించి ఓన్లీ ఒక మౌల్డ్ కే వేసాను. ఓకే, మనం వెళ్ళి ఫ్రిడ్జ్ లో పెడదాం. ఆ గంటకి వచ్చి అప్పుడు నాకు తెలియదు టేస్ట్ ఎట్లుందో, మీరు అందరూ వెయిట్ చేయండి. దగ్గర నుంచి తీమ అక్కడ భయపడతాను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఎందుకు రా ఉన్నారు ఇక్కడ?
మన చాక్లెట్ల కోసం చూడు ఎంతమంది వెయిటింగ్. థ్యాంక్స్ వాళ్ళందరూ అత్త థ్యాంక్స్ కదా. అరే నాకు అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మన చాక్లెట్స్ అయితే బర్త్డేస్ కి లేదా చిన్న చిన్న అకేషన్స్ కి ఫెస్టివల్స్ కి మనం హ్యాపీగా విత్ ఇన్ 15 minutes to half an hour లో మొత్తం కంప్లీట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఇది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి సెపరేట్ ప్యాకింగ్ మీకే పంపిస్తా. సపరేట్ అది మిల్క్ పోతారా సిమెంట్ కలిపి చట్టొచ్చింది. సేమ్ వేస్ట్ అవ్వకూడదు చాక్లెట్ తినాలి దాని మీద జీడిపప్పులు కాదు. ఇది నువ్వు చెడగొట్టుకునే కన్నా ఇది అంత వరస్ట్ బానే ఉంది. కేసీపీ సిమెంట్ ఎంత చేదు ఉందంటే ఆపుగా కూడా అంత చేదు. నాగార్జున సిమెంట్ అంటే డార్క్ కాంపౌండ్ ఎక్కువైంది కాదు దాంట్లో మిల్క్ పోసి. నాగార్జున సిమెంట్ నాగార్జున సిమెంట్ అంటున్నారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సో ఇప్పుడు జెన్యూన్ రివ్యూ చెప్పాలంటే చాక్లెట్స్ అయితే ఒకటి అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అది మధ్యలో మీరు చూసారు కదా వీడియోలో, కొంచెం అది 2 డార్క్ కాంపౌండ్ అవడం వల్ల గట్టిగా అయిపోతుందని పాలు కోసం. సో అది ఫెయిల్ అయిపోయి చేదుగా ఉందన్నమాట, మొత్తం డార్క్ కాంపౌండ్ వచ్చింది. ఇంకోటి మిల్క్ కాంపౌండ్ వేసి చేసింది మాత్రం చాక్లెట్స్ టేస్ట్ చాలా బాగుంది. ఇది మనం ఇప్పుడు ఉన్న దానిలో ఇప్పుడు మొత్తం 400-500 grams ఉంటుంది ఒక్కొక్క బేస్. ఇందాక మీకు వీడియోలో చూపించే స్టార్టింగ్, అందులో మనం ఒక 200 grams తో చేసామన్నమాట. సో ఇప్పుడు మనం ఒక్కొక్క చాక్లెట్ 5 rupees లాగా చేస్తే మనకి మొత్తం 2 వచ్చినాయి కదా.
30 15 30 ఇది కూడా ఒకవేళ ఇది కూడా మనకు సక్సెస్ అయ్యి ఉంటే వేస్ట్ అవ్వకుండా కరెక్ట్ గా చేసుకుని ఉంటే 60 చాక్లెట్స్ అయ్యాయి 6 5 30 300 హూనోస్ అంట 300 అంటే మనం వీటికి పెట్టిన మనీ వచ్చేస్తుంది ఇంకా సగం మిగిలింది అనమాట అంటే ఇంకా 300 ప్రాఫిట్ ఉంటుంది సో సగానికి సగం మిగులుతుంది ఇంకా మీరు ఇలా కన్నా కూడా పావు కేజీ లెక్క 1/2 కేజీ లెక్క అలా అమ్ముకుంటే ఇంకా ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది సో మీరు హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు నేను వీటిని రేపు ఎలా చేస్తానో మనీ ఎంత వచ్చినా కూడా మీకు చూపిస్తాను అండ్ మీరు ఎలా సెల్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండి ఏ బిజినెస్ లేదు చుట్టుపక్కల ఎవరు తెలియదు అంటే మీరు స్టార్ట్ ఆన్లైన్ అనమాట ఏదైనా ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేసి చిన్న ఫాలో అంటే ఈ రీసెంట్ గా గ్రోత్ వస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ చేత మీరు చక్కగా చాక్లెట్స్ పంపించి వాళ్ళు ప్రమోట్ చేయమంటే వాళ్ళు ప్రమోట్ చేస్తారు అలా ఒక 10 చాక్లెట్స్ 15 చాక్లెట్స్ పంపించి అలా ప్రమోట్ చేసుకుంటే మీరు ఆన్లైన్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు లేదా ఇంటి దగ్గర పిల్లల బర్త్డేస్ కి అలాగా మీరు కొంచెం స్టార్టింగ్ లో చేస్తూ అందరికీ టేస్ట్ చేయమని ఇళ్ళ పక్కన ఇస్తే వాళ్ళే ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు సో స్టార్ట్ చేయొచ్చు ఇదైతే మనం జాగ్రత్తగా చేసుకుంటే సక్సెస్ అయింది ఆల్ ద బెస్ట్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఇక్కడ వరకు చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అంతే థ్యాంక్స్ లైక్ చేయడం మర్చిపోకండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలానే బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన వీడియో ఫాలో వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యం ఏంటిది నేను చెప్పకుండా చెప్పారు ఫ్రెండ్స్ నేను చెప్పాలి సబ్స్క్రైబ్ అని నేను చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకసారి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని థ్యాంక్ యూ సో డూ సబ్స్క్రైబ్ ఇంతమంది చెప్పినందుకైనా బై గైస్ సీ యు ఆల్ విత్ అనదర్ లవ్లీ వీడియో బై బై కావ్య మీ ఇంటి దగ్గర లైక్ షేర్